ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతున్నాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుడిని ప్రేమిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని సంకల్ప చొప్పున పిలువబడి ఉన్నారో, ఆ బిడ్డలు ఎవరైనా ఎక్కడైనా ఉన్నా సరే, అయితే వారి జీవితంలో ఏం జరిగినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి కష్ట నష్టాలు, వ్యాధి బాధలు, ఇరుకు ఇబ్బందులు వచ్చినా వాటిని మేలుకరంగా మార్చగల దేవుడని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. బైబిల్లో మనం అనేక మంది భక్తులను చూసినప్పుడు ఆ రీతిగా దేవుడు మార్చిన కార్యాలను మనం చూస్తున్నాం, వృత్తాంతాలు మనం చూస్తున్నాం, ఆ యొక్క సాక్ష్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు భూమి మీద కూడా అనేక మంది జీవితాల్లో, అనేక మంది కుటుంబాల్లో, అనేక చోట్ల సాక్ష్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడిని ప్రేమిస్తున్న వారికి, అలాగే దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుడు ఏ విధంగా సహాయం చేస్తున్నాడో, దేవుడు ఏ విధంగా మేలు చేస్తున్నాడో, ఏ విధంగా గొప్పగా ఆయన కృప చూపిస్తున్నాడనే విషయాన్ని మనము అనేక విషయాలు వింటూ ఉన్నాం. కానీ ఈరోజు ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి, ఈరోజు ప్రభు మాటను బట్టి మీతో సెలవిస్తున్న మాట ఏంటంటే, నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తుంటే, ఆయన సంకల్పం చొప్పున నువ్వు పిలువబడి ఉంటే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకనగా నిన్ను ప్రేమించే దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకున్నటువంటి ప్రతి కష్టాన్ని, ప్రతి బాధను, ప్రతి వ్యాధిని, ప్రతి ఇబ్బందిని, ప్రతి ఇరుకును, ప్రతి శోధనను, ప్రతి సమస్యను, ప్రతి నిందను, ప్రతి అవమానాన్ని, ప్రతి యొక్క క్లిష్టమైన పరిస్థితిని నీకు ఎలా ఆశీర్వాదకరంగా మార్చాలనే విషయాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. తప్పకుండా ఆయన నీకు ఆశీర్వాదకరంగా మార్చే కార్యం చేయబోతూ ఉన్నాడు. నీకు విషయాలన్నింటినీ ఏ విధంగా మేలుగా మార్చొచ్చో, ఏ విధంగా మేలుగా చేయొచ్చు అనే విషయాన్ని ప్రభు స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీ యొక్క జీవితంలో నీకు ఈరోజు ఏదైతే ఎదుర్కొంటున్నావో, ఏ వ్యాధిని ఎదుర్కొంటున్నావో, ఏ బాధను ఎదుర్కొంటున్నావో, ఏ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నావో, ఏ కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నావో, ఏ పిల్లల సమస్యలు ఎదుర్కొంటున్నావో, ఏ ఉద్యోగుల సమస్యలు ఎదుర్కొంటున్నావో, ఏ వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నావో, పని దగ్గర సమస్యను ఎదుర్కొంటున్నావో, లేక ఇరుగు పొరుగు వారితో సమస్యను ఎదుర్కొంటున్నావో, బంధుమిత్రులతో సమస్యలు ఎదుర్కొంటున్నావో, ఎక్కడ ఏ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నావో, ఆ సమస్యలన్నింటినీ కూడా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చగల దేవుడని సెలవిస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీ యొక్క జీవితంలో వాటన్నింటినీ కూడా దీవెనకరంగా మార్చబోతున్నాడు, ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు, మేలుకరంగా మార్చబోతున్నాడు. అన్ని విషయాల్లో నీకు సమకూడి గొప్ప మేలు దేవుడు నీకు జరిగించబోతున్నాడు. ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నిజమే నాయన, నీవు నీ బిడ్డల్ని ప్రేమిస్తున్నావు. ఎవరైతే నిన్ను ప్రేమించి నీ సంకల్పం చొప్పున పిలబడుతున్నారో వారందరి జీవితాల్లో నువ్వు గొప్ప మేలును, గొప్ప కార్యాలను చేయబోతున్నావని సత్యాన్ని, కార్యాన్ని దినం మీరు మాతో పంచుకున్నారు. మీరు మాకు సెలవిస్తున్నారు. వాస్తవం, నీ సన్నిధిలో అనేక మంది ఆ రీతిగా దీవించబడుతున్నారు, మేలు పొందుతున్నారు. నీ గ్రంథంలో అనేక సాక్ష్యాలు మేము చూస్తున్నాం. నేడు ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితాల్లో కూడా అదే విధంగా మీరు సహాయం చేసి సమకూర్చి వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మతో నిమ్మమని ప్రార్థిస్తున్నాను. నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. అన్ని విధాలుగా, అన్ని విషయాల్లో సంపూర్ణంగా నీ కార్యమును నెరవేర్చుకొని మీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకోమని, నీ చిత్తమును జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.